మైక్రో ఆల్గే ఇదేదో జీవరాశి పేరు అనుకుంటున్నారేమో. కాదండి, ఇది సముద్ర నాచు. దీంతో మనకేం పని అని తీసిపారేయకండి. ఇది పలు రకాల క్యాన్సర్లను నివారించే మందుగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే దీన్ని మన దేశంలో స్థూలకాయం, ఆర్థరైటిస్, యూట్రస్ బ్లీడింగ్, యాంటీ ఆక్సిడెంట్ వంటి వ్యాధులకు దివ్య ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మైక్రో ఆల్గే, దీనిని తెలుగులో సముద్రపు నాచు అని, ఇంగ్లీష్ లో సీవీడ్ అని పిలుస్తారు. నిన్న మొన్నటి వరకు పనికిరాని పదార్థంగా ఉన్న ఈ నాచు ఇప్పుడు దివ్య ఔషధం అంటున్నారు విశాఖ సైంటిస్టులు. ముఖ్యంగా క్యాన్సర్ ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. మన దేశంలో మెనారాజియా పేరుతో పలు రకాల వ్యాధులకు ఉపయోగించే మందుల్లో ఇప్పటి వరకు దీన్ని ఉపయోగించారు. తాజాగా దీన్ని క్యాన్సర్ ను నివారించే మందుల్లో కూడా వాడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే దీన్ని జపాన్, యూరప్, సార్క్ దేశాలలో దీనిని యాంటీ క్యాన్సర్ మందుగా వాడుతున్నారని వెల్లడించారు. సముద్రపు నాచుపై సుదీర్ఘ పరిశోధనలు చేసిన రీసెర్చ్ స్కాలర్ కె భ్రమరాంబిక భవిష్యత్తులో యాంటీ క్యాన్సర్ మందుల్లో కీలకం కానుందని వివరించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు ఇది తిరుగులేని మందని చెప్పారు. బ్రౌన్, రెడ్, గ్రీన్ కలర్స్ లో కనిపించే ఈ నాచుల్లో గ్రీన్ నాచుపై పరిశోధనలు చేసిన భ్రమరాంబిక ఈ విషయాలను వెల్లడించారు. వీటిలో ఏంటంటే ఈ సముద్రపు నాచు అన్నది మనకి త్రూఅవుట్ ద ఇయర్ దొరుకుతుంది. దాన్ని మనం తీసుకొచ్చి సలాడ్స్ లాగా ఉపయోగించుకుని వాటిలోనే తీసుకుని తినొచ్చు, లేదంటే వాటిని నానబెట్టుకుని కూడా తినొచ్చు. సో దానివల్ల ఏంటంటే విదిన్ స్పాన్ ఆఫ్ 1 month or 2 months మనకి దాని యాక్టివిటీ తెలుస్తుంది అనమాట. సో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ప్లస్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీస్ ఉన్నాయి వాటిల్లోని. సో ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి సముద్ర నాచుని దాన్ని ఒక వేస్ట్ పదార్థంగా తీసి పడేయకండి. సో దాన్ని ఒక ఉపయోగకరమైన పదార్థం అని చెప్పి అనుకుంటున్నాను. 2010లో ప్రారంభమైన డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ ఎటానమస్ కాలేజీలో ఇప్పటి వరకు ఒక బ్యాచ్ రిలీవ్ అయింది. వారిలో ఒకరికి డాక్టరేట్ వచ్చింది. మిగిలిన రీసెర్చ్ స్కాలర్స్ ఇంకో 3-4 నెలల్లో సబ్ కమిషన్ కు సిద్ధంగా ఉన్నారు. అయితే కాలేజీలో పరిశోధనలు చేసేందుకు కావలసిన వసతులు, నిధులు లేవని, అందుకే అనుకున్నంత స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నామని రీసెర్చ్ స్కాలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు డైరెక్ట్ గా ఫెసిలిటీస్ అంటే స్టైఫండ్స్ ఇచ్చేమని ఏం అడగడం లేదు. మాకు కొంత ఇన్స్ట్రుమెంట్స్ యూనివర్సిటీలో పెట్టినా పర్లేదు, లేదా కొన్ని సెంటర్స్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రీజనల్ సెంటర్స్ కొన్ని వైజాగ్ లో కొన్ని పెడితే సో వాటి నుంచి అయినా మేము సర్వీస్ చేసుకోగలం. మనీ ఎక్కడైనా అవుతుంది. సో ఎక్కడైతే మన సెంటర్ ఉంటుంది, మన ఎక్కడ మాకు జాబ్స్ కూడా వస్తాయి. రేపు పొద్దున్న రిలీవ్ అవగానే మా రీసెర్చ్ కూడా కొంచెం చాలా వేగంగా చేయగలం. యాక్చువల్గా 3 years అవుతుంది, 2 years లో కంప్లీట్ చేయగలం. సో వర్క్ ఇంకా స్పీడప్ చేయగలం. సో అది కాక అమౌంట్ ఇవ్వాలి, ఇన్స్ట్రుమెంట్స్ కింద, కెమికల్స్ కింద అని అలొకేట్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ మెయింటైన్ చేయడానికి పర్టికులర్ ఒక పర్సనల్గా వాళ్ళని అలర్ట్ చేయాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తే సరిపోదు, అవి అలర్ట్ చేయాలి, వాటిని డెవలప్ చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలేజీలకు కావలసిన నిధులతో పాటు విద్యార్థుల రీసెర్చ్ కు తోడ్పాటునివ్వాలని స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. సీవీడ్ అనగా సముద్రపు నాచు. దీన్ని పలు రకాల క్యాన్సర్లకు అద్భుతమైన దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని చెప్పి పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు దీన్ని ఇండియాలో ఊబకాయం, యూట్రస్ బ్లీడింగ్ లాంటి వ్యాధులకు మందుగానే వాడుతున్నారు తప్ప క్యాన్సర్లకు యాంటీ క్యాన్సర్ మందుగా వాడే పరిస్థితి లేదు. అయితే జపాన్, యూరోప్ వంటి దేశాల్లో దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి దివ్యమైన ఔషధంగా ఈ సముద్రపు నాచుని వాడుతున్నారు. మరోవైపు రీసెర్చ్ సెంటర్ లో పరిశోధన చేసే పరిశోధకులకు కావాల్సిన అవసరాలు, సౌకర్యాలు, పరికరాలు, కెమికల్స్ ను కూడా ప్రభుత్వం అందించడంలో జాప్యం చేస్తుంది. దీంతో పరిశోధకులు అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోతామని చెప్పి వాపోతున్నారు. దీంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక సమస్యను పరిష్కరించి పరిశోధనకు కావాల్సిన సౌకర్యాలు కోర్చాలని చెప్పి వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అమిత్ తో శివప్రసాద్, టీవీఆర్ న్యూస్, విశాఖపట్నం. తెలంగాణ